బ్రేకింగ్ న్యూస్ ఢిల్లీ హైకోర్టు న్యాయవాది జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారంపై సుప్రీంకోర్టుకు జస్టిస్ డీకే ఉపాధ్యాయ నివేదిక సమర్పించారు. యశ్వంత్ వర్మ ఇంట్లో నోట్ల కట్టలు ఉన్నది వాస్తవమని, దీనికి సంబంధించి ఫోటోలు, వీడియోలతో పాటు ఆయన వివరణతో కూడిన 25 పేజీల నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించారు. దీనిపై మరింత లోతుగా దర్యాప్తు జరగాల్సి ఉందని ఉపాధ్యాయ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. జస్టిస్ ఉపాధ్యాయ నివేదిక ఆధారంగా యశ్వంత్ వర్మపై విచారణ జరిపేందుకు సీజేఐ సంజీవ్ ఖన్నా నిర్ణయించారు. యశ్వంత్ వర్మపై విచారణ జరిపేందుకు 3 సభ్యులతో కమిటీ వేశారు. విచారణ పూర్తయ్యే వరకు యశ్వంత్ వర్మ ట్రాన్స్ఫర్ను హోల్డ్లో పెట్టాలని, ఎలాంటి బాధ్యతలు అప్పగించొద్దని జస్టిస్ డీకే ఉపాధ్యాయను ఆదేశించారు. సభ్య కమిటీలో సభ్యులుగా పంజాబ్, హర్యానా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు, హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి ఉన్నారు. అయితే తనపై వచ్చిన ఆరోపణలను యశ్వంత్ వర్మ ఖండించారు. స్టోర్ రూమ్లో తాను కాని కుటుంబ సభ్యులు ఎటువంటి నగదును ఉంచలేదని సీజే జస్టిస్ ఉపాధ్యాయకి ఇచ్చిన వివరణలో యశ్వంత్ వర్మ తెలిపారు. తమకు చెందిన నగదు దొరికిందన్న ఆరోపణల్లో వాస్తవం లేదని అన్నారు. కుటుంబ సభ్యులు తన సిబ్బందికి ఎవరూ నగదును చూపించలేదన్నారు. అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో తాను ఢిల్లీలో లేనని, భార్యతో కలిసి మధ్యప్రదేశ్కు వెళ్లినట్టు చెప్పుకొచ్చారు. మోర్ డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ కుమార్ లైవ్ లో అందిస్తారు. పవన్ కుమార్, ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో నగదు ఉంది, అయితే ఇదంతా తను సృష్టిస్తున్నారు అని చెప్పేసి ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. కంప్లీట్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? ప్రస్తుతం అటు న్యాయవర్గాల్లో ఇది సంచలనంగా మారింది. జస్టిస్ యశ్వంత్ వర్మ నివాసంలో ఈ నెల 14వ తారీఖున అగ్ని ప్రమాదం జరిగింది. అగ్ని ప్రమాదం ఘటన తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి వచ్చి మంటలార్పారు. మంటలార్పిన తర్వాత స్టోర్ రూమ్లో భారీగా నగదు నిల్వలు ఉన్నట్లుగా అగ్నిమాపక సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. ప్రస్తుతం ఈ అంశం అటు న్యాయశాఖను తీవ్రంగా కుదిపేస్తుంది. అటు న్యాయశాఖ విశ్వసనీయత మీద అటు ప్రశ్నార్థకంగా మారిన నేపథ్యంలో దీనిపైన అటు సుప్రీంకోర్టు సీరియస్గా స్పందించింది. ఇప్పటికే జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం పైన పూర్తి స్థాయిలో విచారణ చేసేందుకు 3 మెన్ కమిటీని కూడా నియమించింది. ఇప్పటికే దీనిపైన అటు ఢిల్లీ కమిషనర్, పోలీస్ కమిషనర్తో పాటు ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీకే ఉపాధ్యాయ ఒక నివేదికనిచ్చారు. అనూహ్యంగా ఆ నివేదిక కాపీని కూడా అటు సుప్రీంకోర్టు తన వెబ్సైట్లో అందరికీ అందుబాటులో ఉంచింది. దాదాపుగా 25 పేజీల నివేదిక. ఈ నివేదికలో అటు పోలీస్ కమిషనర్ ఇచ్చిన అంశాలతో పాటు అటు జస్టిస్ యశ్వంత్ వర్మ ఇచ్చిన వివరణ, అట్లనే డీకే ఉపాధ్యాయ్ ఆయన కూడా కొంత విచారణ చేపట్టారు. విచారణ చేపట్టిన సందర్భంగా ఏమేమి అంశాలను పరిగణలో తీసుకున్నారనే వివరాలన్నింటినీ కూడా ఈ 25 పేజీల నివేదికలో పొందుపరిచారు. ఈ 25 పేజీల నివేదిక యథాతథంగా అటు సుప్రీంకోర్టు తన వెబ్సైట్లో అప్లోడ్ చేయడం కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే అటు న్యాయ వ్యవస్థకే మచ్చ తెచ్చే విధంగా ఈ మొత్తం వ్యవహారం మారుతూ ఉంది. యశ్వంత్ వర్మ ఇంట్లో నోట్ల కట్టలు ఇంత భారీగా లభించడం అనేది మొత్తం దేశం అంతా కూడా అటు న్యాయ వ్యవస్థ వైపు వేలెత్తి చూపిస్తున్న పరిస్థితి తలెత్తే నేపథ్యంలో తమ తప్పు లేదు, లేకుంటే జస్టిస్ యశ్వంత్ వర్మ నిజంగానే తప్పు చేశాడా, లేకుంటే ఏం జరిగిందనేది తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఇదంతా కూడా చేస్తున్నారని చెప్పవచ్చు. ఇప్పటికే దీనిపైన 3 మెన్ కమిటీని వేయడం జరిగింది. పంజాబ్, హర్యానా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ షీల్ నాగు, అట్లనే హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సందావాలియా, కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అను శివరామన్తో కూడిన 3 మెన్ కమిటీని అయితే వేశారు. ఇక మనం ఒకసారి పోలీసులు ఏ రకంగా నివేదిక ఇచ్చారు ఏంటనేది ఒకసారి చూద్దాం. ఇది ఢిల్లీ పోలీసులు అటు ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఇచ్చిన వివరణ. ఇది 14వ తారీఖున అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. 15వ తారీఖున తనకు లక్నోలో ఉన్న సమయంలో, అంటే పోలీస్ కమిషనర్ లక్నోలో ఉన్న సమయంలో ఆయనకు ఒక కాల్ వచ్చింది. సంజయ్ అరోరా, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ నుంచి ఒక తుగ్లక్ క్రిసెంట్ రోడ్లో ఉన్న న్యూఢిల్లీ తుగ్లక్ క్రిసెంట్ రోడ్లో ఉన్న ఆఫీస్ 30 నంబర్ ఆఫీస్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఆ ఆఫీస్ అనేది యశ్వంత్ వర్మకి కేటాయించబడ్డ ఆఫీస్గా చెప్తున్నారు. అందులో అగ్ని ప్రమాదం జరిగింది. దానికి వెంటనే
అక్కడి నుంచి కాల్ రాగానే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి వెళ్ళారు అంటూ చెప్పారు. అయితే ఎవరి నంబర్ నుంచి కాల్ చేశారు, అటు యశ్వంత్ వర్మ పర్సనల్ సిబ్బంది కాల్ చేసినట్లుగా గుర్తించారు. ఆ నంబర్ ఎవరిది అనేది కూడా వాళ్ళు వెరిఫై చేశారు. ఆయన యొక్క వ్యక్తిగత సిబ్బంది కాల్ చేసి చెప్పారు. వెంటనే ఫైర్ సిబ్బంది అంతా కూడా ఆ ఇంట్లోకి వెళ్ళారు. అక్కడున్న మంటల్ని ఆర్పివేశారు. మంటలను ఆర్పివేసిన తర్వాత ఫైర్ సిబ్బంది అక్కడ ఉన్న కొన్ని అనుమానాస్పద వస్తువుల్ని గుర్తించారు. మంటల్లో సగం కాలిపోయిన వస్తువుల్ని గుర్తించారు. పెద్ద ఎత్తున నోట్ల కట్టల్ని గుర్తించారు. వాటినన్నింటినీ కూడా వెంటనే వీడియోలు ఫోటోలు తీసి అక్కడ కమిషనర్కు అక్కడ ఉన్నతాధికారులకు పంపించడం జరిగింది. అయితే ఇదే విషయాన్ని ఎంక్వైరీ చేయడానికి వెళ్ళిన సమయంలో అక్కడ యశ్వంత్ వర్మను ఆ పోలీస్ అధికారులు విచారించారు. కానీ ఆ స్టోర్ రూమ్ అందరికీ అందుబాటులో ఉంటుంది. ఆ స్టోర్ రూమ్కి ఎప్పుడు కూడా తాళాలు వేయము, అందులో అన్ని పనికిరాని వస్తువులన్నీ పెట్టుకోవడానికి అది వాడుతూ ఉంటాము అంటూ ఆయన చెప్పారు. ఆ గదికి ఎప్పుడు కూడా తాళం వేయము, దానికి సెక్యూరిటీ సిబ్బంది, ఇంట్లో పని వాళ్ళతో పాటు తోటమాలీలు, అటు బయట వచ్చే మున్సిపల్ సిబ్బంది, ఢిల్లీలో సిపిడబ్ల్యూడి సిబ్బంది వాళ్ళు కూడా తరచూ వాడుతుంటారు అంటూ ఆయన సమాధానం ఇచ్చారు. లోపలికి వెళ్ళి చూసిన సమయంలో అక్కడన్నీ కూడా కొన్ని వాడని ఇంటి వస్తువులన్నీ కూడా అక్కడ పడి ఉన్నాయి. సగం సగం కాలిపోయి దుప్పట్లు, పరుపులు తదితర వస్తువులన్నీ కూడా కాలిపోయి ఉన్నాయంటూ ఆయన ఒక నివేదిక ఇచ్చారు. ఆయన నివేదిక ఇచ్చారు. దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ్ ఆయన హైకోర్టు, ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఆయన ఆదేశాలతో అటు పోలీసులు కూడా దీనిపైన విచారణ జరిపారు. పోలీసులు ఏం చెప్తున్నారు, పోలీసులు కూడా ఘటనా స్థలాన్ని సందర్శించారు. అక్కడ ఘటనా స్థలంలో ఏం దొరికాయి అనేది కూడా చూపించారు. అక్కడ ఘటనా స్థలానికి వెళ్ళిన సమయంలో అటు సీజే ఆదేశాల మేరకు అటు రిజిస్ట్రార్ కమ్ సెక్రటరీ హైకోర్టు, ఢిల్లీ హైకోర్టుకు సంబంధించిన రిజిస్ట్రార్ కూడా ఆ ఇంటికి వెళ్ళారు. జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంటికి వెళ్ళి అక్కడ ఉన్న ఆ గదిని పరిశీలించారు. ఆ గది అటు యశ్వంత్ వర్మ ఇంటికి ఆ గదికి కొంత దూరం ఉంటుంది. యశ్వంత్ వర్మ ఇంటిలోంచి ఆ గదిలోకి వెళ్ళేందుకు పరిస్థితి లేదు. కానీ ఆ గది తాళాలు ఎప్పుడు తీసే ఉంటాయంటూ యశ్వంత్ వర్మ తనకు చెప్పాడు అంటూ ఆయన కూడా ఒక నివేదిక ఇచ్చారు. కానీ అక్కడ కొన్ని వస్తువులన్నీ కూడా తగలబడిపోయి ఉన్నాయంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇక ఇది ప్రధానమైన విషయం. ఇందులో ఎందుకు డైరెక్ట్గా నగదు ప్రస్తావన ఇందులో తీసుకొచ్చారు. సంజీవ్ ఖన్నా ప్రధాన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఆయన ఒక ఆదేశాలను జారీ చేశారు అటు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి డికే ఉపాధ్యాయకు. అందులో నగదు ఉన్నట్లుగా నిర్ధారణకు వచ్చారు. ఈ నగదంతా కూడా ఎందుకు అక్కడ ఉంది, ఈ నగదుకు ఎవరు బాధ్యత వహిస్తారంటూ మీరు విచారణ జరపాలంటూ డికే ఉపాధ్యాయకు జస్టిస్ సంజయ్ ఖన్నా ఆదేశాలు జారీ చేశారు. అట్లనే ఆ ఉన్న నగదుకు సోర్స్ ఏంటి, ఎక్కడి నుంచి మీరు ఆ డబ్బంతా కూడా తీసుకువచ్చారనే దాన్ని కూడా వాళ్ళు అడుగుతున్నారు. ఫస్ట్ ఆ నగదు అక్కడి నుంచి కాలిపోయిన తర్వాత ఎవరు దాన్నంతా కూడా అక్కడి నుంచి తరలించారంటూ కూడా అడగాలంటూ అటు ప్రధాన న్యాయమూర్తి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి జస్టిస్ ఖన్నా ఒక సూచనలు చేశారు. అంతేకాకుండా జస్టిస్ యశ్వంత్ వర్మ వాడుతున్న మొబైల్ ఫోన్కి సంబంధించి 6 నెలల పాటు, మొన్న అగ్ని ప్రమాదం జరగడానికన్నా ముందు 6 నెలల పాటు ఆయన ఎవరెవరితో మాట్లాడారు, అనే వివరాలన్నీ కూడా సేకరించాలంటూ కూడా పోలీసులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఇక సీజేకు ఒక లేఖ రాశారు. 6 పేజీల వివరణను అటు యశ్వంత్ వర్మ ఇచ్చారు. ప్రస్తుతం ఇది డికే ఉపాధ్యాయ్ ఆయన ఇచ్చిన వివరణ, అటు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇచ్చిన దాంతో ఆయన వెంటనే ఢిల్లీ పోలీస్ కమిషనర్కు గడిచిన 6 నెలల మొత్తం కాల్ డేటానంతా, యశ్వంత్ వర్మకు సంబంధించిన కాల్ డేటానంతా కూడా తీయమని చెప్పాము. అంటే 1వ తారీఖు 9వ నెల 2024 తారీఖు నుంచి ఈ రోజు వరకు మార్చి 23వ తారీఖు 2025 వరకు మొత్తం కాల్ డేటా అంతా కూడా తీయాలి. ఎవరెవరితో మాట్లాడారు, ఆయన ఇంట్లో సెక్యూరిటీ గార్డ్స్ వివరాలన్నీ కూడా తీసుకోవాలంటూ అక్కడ పోలీస్ అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేస్తూ దానికి సంబంధించిన కూడా ఇచ్చారు. మనం ఇందులో చాలా క్లియర్గా చూడొచ్చు. కొన్ని వాళ్ళు బయటికి తెలపకుండా రహస్యంగా ఉంచేందుకు చెప్పారు. చాలా సున్నితమైన అంశాలన్నీ కూడా ఈ రిపోర్ట్లో ఉన్న నేపథ్యంలోనే కావాలనే కొన్ని విషయాలను వాళ్ళు దాచిపెట్టే ఉద్దేశంతో అవి బహిర్గతం కాకుండా ఉండాలన్న కారణంతోనే వాటినన్నింటినీ కూడా ఈ రకంగా ఎవరికి కనపడకుండా ఈ రకంగా పెట్టారు. ఇక యశ్వంత్ వర్మ తన వివరణ 6 పేజీలలో ఇచ్చారు. ఆయన చెప్తూ వస్తున్నారు.
ఏదైతే అగ్ని ప్రమాదం జరిగిందని చెప్తున్నప్పుడు తాను మధ్యప్రదేశ్ భోపాల్లో తన భార్యతో ఉన్నాను, ఆ అగ్ని ప్రమాదం జరిగిందన్న విషయం తనకు తన సెక్యూరిటీ పర్సనల్స్ చెప్పారు. ఆ తర్వాతే తను అక్కడికి వెళ్ళాను. కానీ ఆ రూమ్ని ఎప్పుడు కూడా మేము పెద్దగా వెళ్ళే వాళ్ళం కాదు ఆ రూమ్లోకి. అది తమ సెక్యూరిటీ గార్డ్స్ కావచ్చు, ఇతర పని వాళ్ళందరూ కూడా దాన్ని వాడుతూ ఉంటారు. కానీ ఇప్పుడు ఇటువంటి ఆరోపణలు చేయడం, ఆ డబ్బంతా నాదే, ఆ డబ్బునంతా కూడా అక్కడ నేనే దాచానంటూ ఆరోపణలు చేయడం అనేది నా వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు. నిజంగా ఏం జరిగిందనేది నాకైతే తెలియదు. అది అందరికీ కూడా యాక్సెస్గా ఉంటుంది ఆ రూమ్ అంటూ ఆయన చెప్పారు. కానీ ఇప్పుడు మీడియాలో వస్తున్న కథనాలు కావచ్చు, ఇతరత్ర అన్నీ కూడా పెద్ద ఎత్తున నగదు నిల్వలు అందులో స్టోర్ చేశా, నేనే దాచిపెట్టానన్నట్టుగా వస్తున్నాయి. ఇవన్నీ కూడా తప్పుడు కథనాలు. ఖచ్చితంగా మీరు దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ చేసుకోండి అంటూ ఆయన ఇందులో పేర్కొన్నారు. ముందుగా అయితే తనకు అటు పోలీస్ అధికారులు చూపించిన వీడియోస్, ఫోటోగ్రాఫ్స్ చూడగానే తాను కూడా ఒక రకంగా షాకు గురయ్యాను. ఆ వీడియోగ్రాఫ్స్లో, ఫోటోగ్రాఫ్స్లో అక్కడ కాలిపోయిన నగదు చాలా స్పష్టంగా కనపడుతుంది. కానీ ఆ నగదేది కూడా తనది కాదు అంటూ ఆయన చెప్తున్నారు. తన వెనకాలేదో కుట్ర జరుగుతుంది, భారీ కుట్ర జరుగుతుంది, నన్ను ఇరికించడానికి, నన్ను డిఫేమ్ చేయడానికి పెద్ద ఎత్తున కుట్ర జరుగుతుంది. నేను ఈ కంటెంట్స్ ఏదైతే అటు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దగ్గర కావచ్చు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి డికే ఉపాధ్యాయ దగ్గర ఉన్నది, సిటీ అటు మన ఢిల్లీ పోలీస్ కమిషనర్ దగ్గర ఉన్న వీడియోలు, ఫోటోగ్రాఫ్స్, మొత్తం ఒక వీడియో 2 ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయి. వాటిని చూసి తాను మొత్తం షాక్ తిన్నాను. కానీ అవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చాయనేది తనకు అస్సలు తెలియదంటూ కూడా చెప్తున్నారు. అంతేకాకుండా ఆ తర్వాత ఆ నగదును అక్కడి నుంచి తరలించి వేశారు, ఆ కాలిపోయిన నగదునంతా తొలగించి వేశారంటూ కొన్ని ఆరోపణలు చేస్తున్నారు. కానీ నేను ఎవరికి కూడా అటువంటి తొలగించమని ఆదేశాలు ఇవ్వలేదు, నా ఇంట్లో సెక్యూరిటీ గార్డ్స్ కూడా ఎవరు తొలగించలేదంటూ ఆయన కూడా ఒక వివరణ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇవన్నీ కూడా అగ్ని ప్రమాదం 14వ తారీఖున అగ్ని ప్రమాదం జరిగింది. అగ్ని ప్రమాదం జరిగిన రోజు, ఆ జరిగిన వెంటనే మంటలార్పుతున్న క్రమంలో అటు మంటలార్పిన తర్వాత ఈ స్టోర్ రూమ్లోకి వెళ్ళిన సిబ్బంది అక్కడ ఉన్న వివరాలన్నింటినీ కూడా ఫోటోలుగా తీశారు. ఇందులో కాలిపోయిన నగదును చాలా క్లియర్గా కనపడుతుంది. ఇదే వీడియోను కూడా తీసి అటు ఉన్నతాధికారులకైతే పంపించారు. కానీ ఇప్పుడు అనేక అనుమానాలు తలెత్తుతూ ఉన్నాయి. అగ్ని ప్రమాదం జరిగింది, అగ్ని ప్రమాదం జరిగిన తర్వాత నగదు లభించింది అంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన తర్వాత అటు సుప్రీంకోర్టు స్పందించింది, కొలీజియం స్పందించింది. దానికన్నా ముందే అటు యశ్వంత్ వర్మను అటు ఢిల్లీ హైకోర్టు నుంచి అలహాబాద్ హైకోర్టుకి బదిలీ చేశారు. కానీ అలహాబాద్ బార్ అసోసియేషన్ దాన్ని తీవ్రంగా ఖండించింది. అలహాబాద్ కోర్టు చెత్తకుప్ప కాదు, ఇక్కడ ఎవరిని పడితే వాళ్ళకి పంపించడానికి, ఇటువంటి అవినీతి మరక అంటిన ఒక జడ్జిని మా దగ్గరికి పంపడం అంటే అలహాబాద్ హైకోర్టు విశ్వసనీయతను దెబ్బతీయడమే. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన ఇక్కడికి పంపవద్దంటూ ఘాటైన లేఖ రాసింది. ఇక దీనిపైన సుప్రీంకోర్టు కొలీజియం కూడా చాలా తీవ్ర స్థాయిలో స్పందించింది. అటు న్యాయ వ్యవస్థపైనే మచ్చ రావడంతో దీన్ని సరైన విధంగా దర్యాప్తు చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. అయితే అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మొత్తం డబ్బు కట్టలు బయటపడ్డాయని వార్తలు వచ్చిన తర్వాత అటు ఢిల్లీ ఫైర్ ఆఫీసర్ ఎటువంటి నగదు లభ్యం కాలేదంటూ ఆయన ఒక వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ చాలా స్పష్టంగా అటు ఢిల్లీ పోలీస్ కమిషనర్ కానీ అటు ఢిల్లీ హైకోర్టు సీజే వాళ్లకు ఇచ్చిన నివేదికలో ఈ నగదు ప్రస్తావన ఉంది. అదే విషయాన్ని సుప్రీంకోర్టు తన వెబ్సైట్లో కూడా డైరెక్ట్గా పెట్టేసింది. కాకపోతే కొన్ని సంచలనమైన విషయాలు, సున్నితమైన అంశాలు ఉండడంతో ఈ రకంగా వాటినన్నింటినీ కూడా బ్లాక్ మార్క్ చేసి ఇక్కడ పెట్టేసింది. అంటే ఖచ్చితంగా అక్కడ నగదు నిల్వలు ఉన్నాయనేది అటు హైకోర్టు న్యాయమూర్తి, ప్రధాన న్యాయమూర్తి, ఢిల్లీ పోలీస్ కమిషనర్ కూడా ధృవీకరిస్తున్నారు. కానీ యశ్వంత్ వర్మ మాత్రం తాను ఎటువంటి తప్పు చేయలేదు, తన కుటుంబ సభ్యులు, తన కుమార్తె పైన కూడా అనేక ఆరోపణలు చేస్తున్నారు. మా ఇద్దరికి అక్కడ దొరికిన నగదుతో కానీ అక్కడ ఎటువంటి సంబంధం లేదు, అసలు నగదు దొరికిందంటున్నారు. కానీ నేను ప్రమాదం జరిగిన సమయంలో నేను కానీ నా కుటుంబ సభ్యులు ఎవరో కూడా ఢిల్లీలో లేము, కేవలం అక్కడ ఇంటి పని వాళ్ళు మాత్రమే ఉన్నారు. ఆ తర్వాత ఏం జరిగిందనేది తనకు తెలియదు అంటూ ఆయన కూడా ఒక 6 పేజీల వివరణ అయితే ఇచ్చారు. చూడాలి ఇప్పుడు దీన్ని ఏ రకంగా ఈ 3 మెన్ కమిటీ
విచారణ చేస్తుంది. ప్రస్తుతానికైతే ఆయనను బదిలీ ఆపివేశారు. ఆయన ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగానే ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగానే కొనసాగుతారు. కానీ ఎటువంటి బాధ్యతలు, రోస్టర్ బాధ్యతలు కానీ, కేసులు కానీ ఆయనకి ఈ కేసు మొత్తం దర్యాప్తు ముగిసే వరకు కూడా ఆయనకు అప్పగించకూడదంటూ సుప్రీంకోర్టు కొలీజియం సూచించిన నేపథ్యంలో ఆయన్ని ఖాళీగానే ఉంచుతారు. ప్రస్తుతానికైతే విచారణ ముమ్మరంగా కొనసాగుతుంది. ఈ 3 మెన్ కమిటీని నిన్నే వేయడంతో రేపటి నుంచి బహుశా దర్యాప్తు ప్రారంభమవుతుంది. తిరిగి మరొకసారి అటు ఢిల్లీ పోలీస్ కమిషనర్ అక్కడ ఏ అంశాలను పరిగణలో తీసుకున్నారు, అక్కడ మొదటగా ఫైర్ సిబ్బంది లోనికి వెళ్ళింది ఎవరు, అక్కడ ఏమేం గమనించారు, ఆ ఫోటోగ్రాఫ్స్ తీసింది ఎవరు, ఫోటోలు తీసి ఎవరెవరికి పంపించారు, ఆ నగదు ఎక్కడి నుంచి వచ్చింది, నిజంగానే జస్టిస్ యశ్వంత్ వర్మ చెప్తున్నట్లుగా ఆ స్టోర్ రూమ్ అందరికీ యాక్సెసిబుల్గా ఉందా, లేకుంటే కేవలం ఆ స్టోర్ రూమ్లో ఈ డబ్బు దాచి కావాలని ఈ రకంగా నాటకాలు ఆడుతున్నారా, తదితర వివరాలన్నీ కూడా వెల్లడయ్యే అవకాశం ఉంటుంది. కానీ జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం మాత్రం న్యాయశాఖలో తీవ్ర కలకలం రేపుతుంది. మొట్టమొదటిసారి ఇటువంటి నివేదికను ఒకటిని బహిర్గతం చేయడం అనేది చాలా అనూహ్యమైన ఘటనగా చెప్పుకోవచ్చు. ఇప్పటిదాకా సుప్రీంకోర్టు చరిత్రలో ఎవరైనా అవినీతి మరక అంటినా జడ్జి పైన ఆయన పైన విచారణ చేయడం, నేరుగా ఆయన్ని ఆ పదవి నుంచి తొలగించడం జరిగేది. కానీ మొట్టమొదటిసారిగా ఒక 25 పేజీల నివేదికను సుప్రీంకోర్టు తన వెబ్సైట్లో ఉంచింది, ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంచింది. అంటే ఏ రకంగా విచారణ కొనసాగుతుంది, పారదర్శకంగా ఎవరెవరు ఏ అంశాలను పరిగణలో తీసుకున్నారు, ఇవన్నీ కూడా ప్రజలకు తెలియాలి. న్యాయ వ్యవస్థ మీద విశ్వాసం సన్నగిల్లిపోకుండా ఉండాలన్న ఉద్దేశంతోనే ఈ నివేదికను సుప్రీంకోర్టు తన వెబ్సైట్లో పెట్టిందని భావించాల్సి ఉంటుంది. రాధిక, థ్యాంక్ యూ పవన్.